వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియోలో మనము ఛానల్లో స్టార్టింగ్ నుండి అండ్ మీ ఛానల్ ఒక 6 మంత్ లోపల, అంటే ఇప్పుడు మనము ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మనకు వ్యూస్ రావు. సో మనకు ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే వ్యూస్ రావాలి అని అంటే మనం ఏం చేయాలి? సో మనం ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మనకు వ్యూస్ రావాలి అని అంటే ముఖ్యంగా మనము మన ఛానల్లో ఎప్పుడైతే వీడియోస్ ఉంటాయో, అంటే ఇప్పుడు మీరు ఒక 50 వీడియోస్ కాకుండా సో ఒక 100 వీడియోస్ ప్లాన్ చేసుకుని సో 100 వీడియోస్ అయితే చేయండి. సో 100 వీడియోస్లో ఏదో ఒక వీడియో మీకు వైరల్ అయ్యింది, ఏదో వీడియోకి మీకు వ్యూస్ వచ్చాయి అని అంటే మీరు ఆ వీడియోస్ పైనే మీరు ఫోకస్ చేసి సో అలాంటి వీడియోస్ మాత్రమే మీరు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి. సో కుకింగ్ ఛానల్స్లో వ్లాగ్స్ చేస్తున్నారు. వ్లాగ్స్లో సో కొన్ని గార్డెన్ ఛానల్స్ ఉన్నాయి, కొన్ని టెంపుల్స్ చూపిస్తున్నారు. సో ఇలా వ్లాగ్ టైప్ అంటే ఇప్పుడు మిక్స్డ్ కంటెంట్ అన్నమాట. అందుకోసమే మనము మిక్స్డ్ కంటెంట్లో మన వీడియో రీచ్ రావాలి అంటే స్టార్టింగ్లోనే ఒక హుక్ కావాలి. ఒక 3 మినిట్స్ స్టార్టింగ్లో 3 నిమిషాలు మీరు వ్యూవర్స్ని మీ ఛానల్లో మీ వీడియోలో నిలబెట్టేటట్లు చేసుకోవాలి. సో అలా చేయాలి. ఎలా చేయాలి అన్న, ఇప్పుడు మనం రావట్లేదు, ఏం చేద్దాము? సో కంటెంట్ అనేది సజెస్ట్ అవుతలేదు మనకి. సో ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందన్న అని మీరు నన్ను అడిగితే సో నేను మీకు ఇచ్చే ఇది ఒక బెస్ట్ సజెషన్. సో మీరు నాకు కామెంట్ చేసి అడిగారు, మీరు ఇంట్లోనే ఉంటారు, ఎందుకు మీరు బయట వెళ్ళి వ్లాగ్స్ తీయలేరు? ఇంకోటి, మీరు ట్రావెల్ చేయలేరు. ఒకవేళ చేసేవాళ్ళు ఉంటే ట్రావెల్స్ ఉంటే చేయండి, రెగ్యులర్ చేసేవాళ్ళు ఉంటే. సో మీరు రెగ్యులర్ ఏదైతే మీరు వర్క్లో ఎక్స్పర్ట్ ఉంటారో సో అలాంటి వర్క్స్ ఎప్పుడైతే మీరు మీ టాలెంట్ని వ్యూవర్స్కి చూపించారు, వ్యూవర్స్ అట్రాక్ట్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ని చూపించి వాళ్ళకి సేల్ చేయాలి మనం. సో మీరు రెగ్యులర్గా ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీరు కుకింగ్ వీడియోస్ ప్లాన్ చేయండి. కుకింగ్ వీడియోస్ కూడా ఎలా ప్లాన్ చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 వీడియోలు వెజిటేబుల్స్ పైన చేయండి, ఇంకొక 30 వీడియోలు నాన్ వెజ్ పైన చేయండి. సో మీ వీడియోస్ కుకింగ్ కేటగిరీలోనే ఉన్నాయా లేదంటే మీ ఛానల్ కుకింగ్ కేటగిరీలో సో ఎప్పుడైతే మీరు 30 వీడియోస్ వెజిటేబుల్, ఒక 30 వీడియోస్ చికెన్ మటన్ల పైన, లేదంటే వెరైటీ కర్రీస్ అంటే టేస్టీ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ ఎలా చేస్తారు, సో స్ట్రీట్ ఫుడ్లో ఎక్కడైనా ఫేమస్ అయి ఉంటుంది, ఏదో ఒక వీడియో మీరు చూసే ఉంటారు. సో ఆ ఫుడ్ మీరు ఎలా చేయగలుగుతారని మీరు చూపిస్తే సో వ్యూవర్స్ అనేది మీకు చూసి మీ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారన్నమాట. సో వాళ్ళు చేసే వీడియో చాలా ఈజీగా, అంటే ఇప్పుడు ఒక 10 నిమిషాల వీడియోని సో మీరు 5 నిమిషాల్లో వంట చేయడం చూపించండి, అంతే కదా. ఇప్పుడు కుకింగ్ చేస్తున్నా, హాయ్ ఫ్రెండ్స్ నేను వీడియో తీస్తున్నా, నేను ఈరోజు ఈ కూర చేస్తున్నా, ఇవన్నీ కాదు. సో ఇవాళ వీడియోలో మనము సో ఈ కర్రీ నేర్పించబోతున్నాను. సో మీరు వీడియోని లాస్ట్ వరకు చూసి మీరు ఈ కర్రీ ఎలా చేయాలి అనేది మీరు నేర్చుకుంటారు అని చెప్పేసి చెప్పాలి. అంతేగాని వీడియో స్టార్ట్ చేసిన వెంటనే హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, ఈరోజు వీడికి వచ్చినాను ఫ్రెండ్స్ ఇవల్ల చెప్తున్నారు. సో ఇవన్నీ కాదు. ఇలా కాకుండా మీరు రెగ్యులర్గా సో ఒక కంటెంట్ అంటూ, అంటే మీకంటూ ఒక కొన్ని టైటిల్స్, అంటే ఇప్పుడు వీడియోకి వేసే టైటిల్స్ మనం ఎలా టైటిల్స్ చేస్తారంటే, ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ చేసినామని అంటున్నారు. మీ ఇంట్లో చికెన్ కర్రీ చేస్తే మాకేంది? సో చికెన్ కర్రీ ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని ఒక టైటిల్ రాశారంటే, చికెన్ కర్రీ ఇట్లా వండితే చాలా టేస్ట్గా ఉంటుందంట అని చెప్పేసి క్లిక్ చేస్తారు. అది మనకు క్లిక్ టు రేట్ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే క్లిక్ టు రేట్ మనకి ఇంపార్టెంట్, ఎప్పుడైతే మనకి వీడియోస్ పైన క్లిక్ టు రేట్ పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా యావరేజ్ డ్యూరేషన్ కూడా పెరుగుతుంది. వ్యూవర్స్ మీ వీడియోని చూసి లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, ఏం సోది లేకుండా వీళ్ళు వీడియోస్ చేస్తారు. మీరు ఏ కేటగిరీలో మీరు వర్క్ చేయాలనుకున్నారో అదే కేటగిరీలోనే మీరు వర్క్ చేయండి. సో అప్పుడు మీకు వ్యూస్, సబ్స్క్రైబర్స్ వస్తారు. రెగ్యులర్గా వర్క్ చేయాలి అండ్ రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి. వీడియో క్వాలిటీ బాగుండాలి. సో రెగ్యులర్గా మన వీడియో క్వాలిటీ అనేది బాగుండాలి. మీ దగ్గర ఏదైనా మొబైల్ లేకపోతే కూడా సో మొబైల్కి సపోర్ట్ ఒక 2 రింగ్ లైట్లు పెట్టుకున్నారంటే కూడా సో మనకి వీడియో క్వాలిటీ అనేది పెరిగిపోతుంది. సో మీరు థంబ్నెయిల్ మెయిన్ ఇంపార్టెంట్, ఆ తర్వాత టైటిల్ అనేది చాలా బాగా రాయాలి. వీడియోని అప్లోడ్ చేసే పద్ధతి అంటారా, ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. సో మీరు ఛానల్లో విజిట్ అయ్యి సో వీడియోని అయితే చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఇస్తాను. బాయ్ బాయ్.